హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా న్యూసే వినిపిస్తోంది. హైడ్రా వల్ల అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పుడు ఎక్కడ నుండి బుల్డోజర్లు వచ్చి తమ బిల్డింగులను కూల్చేస్తారోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. అయితే రాజకీయంగా లెక్క వేరే ఉంది అంటున్నారు హరీష్ రావు. హైడ్రా టార్గెట్ ఓన్లీ టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ అని కుండ బద్దలు కొట్టారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో గజగజలాడుతుండగా లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తుండగా ప్రభుత్వం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతోందని, ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పని చేస్తోందని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజల పక్షాన నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి పల్లా. కాంగ్రెస్ కండువా కప్పుకోండి లేకపోతే ఇబ్బంది పడతాం అన్నట్లు రేవంత్ తీరు. అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్ చేస్తాం అనే ధరణితో రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోంది. పటాన్ చెరువు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారు. 300 కోట్ల ఫైన్ వేసి నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పారు. కాంగ్రెస్ కండువా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కింది. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా అక్రమ కేసులు పెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారు. మానసికంగా, పొలిటికల్ గా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర. న్యాయం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో డ్రామాలు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కాలేజీలు 1 ఇంచు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి, 24 గంటల్లో వారే తొలగిస్తారు. మెడికల్ కాలేజీలో ఎంతో మంది వైద్యం పొందుతారు. అక్కడ అన్ని పర్మిషన్స్ తో కాలేజీ నిర్మించారు. ఉద్దేశపూర్వకంగా కాలేజీల మీద దాడి చేస్తున్నారు. FTL కానీ బఫర్లో కానీ లేదని రెవెన్యూ ఇరిగేషన్ శాఖ సర్వే రిపోర్ట్ ఇచ్చారు. 813 సర్వే నెంబర్లో ఎలాంటి బఫర్ భూమి లేదని అప్పటి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. HMDA పర్మిషన్ తోనే పర్మిషన్ ఉంది. పల్లాపై కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర మాత్రమే. అక్రమాలను మేం ఎప్పటికీ సమర్థించం. రాజకీయ ప్రేరేపితపై చర్యలను అధికారులు ప్రేరేపించడం కరెక్ట్ కాదు. అధికారం ఉందని రాత్రికి రాత్రే బుల్డోజర్ పద్ధతి చేయటం సరికాదు. అధికారులు అత్యుత్సాహం పోవద్దు, అన్నీ పరిశీలించండి. రాజకీయ కక్షలను విద్యా సంస్థలు, హాస్పిటళ్లపై రుద్దొద్దు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి టార్గెట్ చేసి సీట్లు పెంచుకునే అవకాశం ఇవ్వలేదు. మీడియా సమక్షంలో కొలవండి. ప్రభుత్వ హాస్పిటళ్లు బెడ్స్ దొరకతలేవు. ప్రైవేట్ హాస్పిటళ్లు బెడ్స్ కోసం మాకు ఫోన్ చేస్తున్నారు. గత సంవత్సరంలో పోలిస్తే 36% డెంగ్యూ కేసులు పెరిగాయి. ప్రభుత్వ హాస్పిటల్లో మందులే లేవు. గాంధీ హాస్పిటల్లో సింపుల్ మెడిసిన్ కూడా అందుబాటులో లేదు. రివ్యూ చేయాల్సింది ప్రజా ఆరోగ్యం పైన. రాష్ట్రంలో పరిశుద్ధ్యం పడకేసింది. జ్వరాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి ఒక్క డ్రైవ్ తీసుకోవాల్సింది. మంత్రులు రుణమాఫీ పైన కంటి సాకులు చెప్తున్నారు. రుణమాఫీ పైన వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఆర్మూల్లో రైతుల భారీ ధర్నా చేపట్టారు. రైతు సంఘాలే రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ కి బాగా అలవాటైంది. రుణమాఫీపై పెట్టిన గడువులన్నీ జోక్ అయ్యాయి. ప్లానింగ్ లేక కంటి సాకులు చెబుతున్నారు. తక్షణమే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మేము 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాము. 30,000 కోట్లు రుణమాఫీ చేశాం. అప్పుల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అలివి కాని హామీలు ఇచ్చి గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 8 నెలల్లో 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్. అంటే నెలకు 800-125 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేస్తోంది. అంటే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేయబోయే అప్పు 4,87,500 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలలో 4,26,000 కోట్ల అప్పు మాత్రమే చేసింది. FRMDB కింద 42,118 కోట్లు అప్పు చేసింది. వివిధ కార్పొరేషన్ల కింద 22,840 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. ఈ 8 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం 65,000 కోట్లు. రేవంత్ రెడ్డి, నీకు అప్పుల గురించి మాట్లాడే హక్కు ఉందా? ఆస్తుల కల్పన చేశాం, అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించాం. ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చలేక బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. పరిపాలనంతా ఆగమాగం చేశారు. పంచాయతీ సెక్రటరీలు మాస్ లీవ్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారు అని హరీష్ రావు మాట్లాడారు.